హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు అన్బ్లెండెడ్ నరేటర్. నాసాకు చెందిన ఇద్దరు ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో స్పేస్కి వెళ్ళి 4 monthsగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయారు. అయితే ఇనిషియల్గా 1 week స్పేస్లో ఉండాలనుకున్న మిషన్ నెక్స్ట్ ఇయర్ February వరకు ఎక్స్టెండ్ అయ్యింది. స్టార్లైనర్ సక్సెస్ఫుల్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేరుకున్నప్పటికీ అందులో ఉన్న క్రూ ఎర్త్కి రిటర్న్ రాకపోవడానికి గల ప్రాబ్లమ్స్ ఏంటి, 8 months వరకు వాళ్ళు స్పేస్ స్టేషన్లో ఏం చేస్తారు, ఇంకా ఈ డిలే వల్ల ఏమైనా హెల్త్ రిస్క్స్ ఉన్నాయా, ఇలాంటి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని నాసా అండ్ పార్ట్నర్ కంట్రీస్ కలిసి బిల్డ్ చేసిన స్పేస్ క్రాఫ్ట్. దీనిని ఎర్త్ నుంచి 400 km హైట్లో స్పేస్లో బిల్డ్ చేశారు అండ్ దీని మొత్తం లెంత్ 357 feet ఉంటుంది. ఇది 28,000 km/h స్పీడ్తో ఎర్త్ చుట్టూ ఆర్బిట్ చేస్తుంది. క్రూ మెంబర్స్కి స్పేస్ స్టేషన్ ఒక ఇల్లులా మరియు రీసెర్చ్ కోసం ల్యాబొరేటరీలా కూడా వర్క్ చేస్తుంది. దీనిలో 7 ఆస్ట్రోనాట్స్ అండ్ కాస్మోనాట్స్ రొటేషనల్ బేసిస్లో రెగ్యులర్గా ఉంటారు. అయితే ఇంకా స్టార్లైనర్ క్రూ విషయానికి వస్తే సునీతా విలియమ్స్ ఇండియన్ ఆరిజిన్కి చెందిన అమెరికన్ ఆస్ట్రోనాట్ అండ్ ఆమెకు ఇది 3rd స్పేస్ మిషన్. ఇంతకు ముందు 2 times స్పేస్కి వెళ్ళి 322 days స్పెండ్ చేశారు. ఇంకా విల్మోర్ కూడా ఇది 3rd స్పేస్ మిషన్ అండ్ అతను అంతకుముందు US నేవీలో కెప్టెన్గా కూడా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. సో ఇద్దరికీ స్పేస్లో ఇంతకుముందు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా ఈ మిషన్ విషయానికి వస్తే బోయింగ్ కంపెనీ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ ఎయిర్లైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అయితే ఈ కంపెనీ ఆస్ట్రోనాట్స్ని స్పేస్కి తీసుకువెళ్ళడానికి కొత్తగా స్టార్లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. దానితో స్పేస్ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారు. సో ఈ టెస్టింగ్లో భాగంగా నాసాతో కలిసి 1 week స్పేస్ మిషన్ని ప్లాన్ చేశారు. ఈ టెస్టింగ్తో నాసా నుంచి సర్టిఫికేషన్ పొందడానికి మరియు ఫ్యూచర్లో లాంగ్ డ్యూరేషన్ కమర్షియల్ స్పేస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడానికి అవసరమైన డేటాను కూడా కలెక్ట్ చేయొచ్చని భావించారు. బోయింగ్ కంపెనీకి ఈ మిషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాని రిజల్ట్ స్పేస్ ఎంట్రీని మాత్రమే కాకుండా వాళ్ళ ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఫేమ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అయితే ఈ మిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్లైనర్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూనే ఉంది. స్టార్లైనర్ జూన్లో లాంచ్ అవ్వకముందే 3 times డిలే అయ్యింది. మొదటగా May 6th రాకెట్ అప్పర్ స్టేజ్లో ప్రెషర్ రెగ్యులేషన్ వాల్వ్ ఫాల్ట్ ప్రాబ్లంతో, తర్వాత May 17th హీలియం లీక్ జరిగింది అండ్ మళ్ళీ June 1st గ్రౌండ్ కంప్యూటర్ సిస్టమ్ ప్రాబ్లం వల్ల లాంచ్ అయ్యే ఫ్యూ మినిట్స్ బిఫోర్ ఆగిపోవడంతో 3rd డిలే అయ్యింది. అయితే ఇన్ని డిలేస్ తర్వాత స్టార్లైనర్ June 5th సక్సెస్ఫుల్గా లాంచ్ అయ్యి నెక్స్ట్ డే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేరుకుంది. ఇంకా క్రూ స్టార్లైనర్ని స్పేస్ స్టేషన్కి డాకింగ్ చేసి స్పేస్ స్టేషన్లోకి వెళ్లారు. కానీ అక్కడికి చేరుకునే ప్రాసెస్ అయితే స్మూత్గా జరగలేదు, ఎందుకంటే 28 thrusters-లో 5 thrusters ఫెయిల్ అవ్వడంతో డాకింగ్ 1 hour డిలే అయ్యింది. స్పేస్ క్రాఫ్ట్ ప్రాపర్ డైరెక్షన్ అండ్ స్పీడ్లో వెళ్ళడానికి మరియు డాక్ చేయడానికి థ్రస్టర్స్ హెల్ప్ అవుతాయి. ఇంకా చేరుకున్న వెంటనే స్టార్లైనర్లో కొన్ని ప్రాబ్లమ్స్ని క్రూ డిటెక్ట్ చేసింది. మొదటగా స్పేస్ క్రాఫ్ట్లో చాలా థ్రస్టర్స్ ఈ జర్నీ తర్వాత ఓవర్ హీట్ కావడం, ఇంకా 4 హీలియం లీక్స్ కూడా జరిగాయి. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా 1 week తర్వాత స్టార్లైనర్ని అన్డాక్ చేసి ఎర్త్కి రిటర్న్ రావడం సేఫ్ కాకపోవడంతో అక్కడే ఉండాల్సి వచ్చింది. సో 1 week అనుకున్న మిషన్ కాస్త 8 months ఎక్స్టెండ్ అయ్యింది. అయితే వీళ్ళు మాత్రమే కాకుండా వేరే మిషన్లో భాగంగా ఇంకా కొంతమంది ఆస్ట్రోనాట్స్ అండ్ రష్యాకు చెందిన కాస్మోనాట్స్ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నారు. అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్ని 6 months మాత్రమే స్పేస్లో ఉండడం కోసం డిజైన్ చేశారు. ఇంకా పాస్ట్లో జరిగిన సేఫ్టీ ఇష్యూస్ మరియు స్పేస్ క్రాఫ్ట్లో పర్సిస్ట్ అవుతున్న ఇష్యూస్ను కన్సిడర్ చేసుకొని క్రూ మెంబర్స్ని స్టార్లైనర్లో కాకుండా ఇలాన్ మస్క్ ఓన్ చేసిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా తీసుకురావాలని నాసా డిసైడ్ అయ్యింది. సో ఫ్యూ డేస్ బ్యాకే స్టార్లైనర్ క్రూ లేకుండా ఎర్త్కు చేరుకుంది. స్టార్లైనర్లోని ప్రాబ్లమ్స్ వల్ల ఈ మిషన్ బోయింగ్ కంపెనీకు మేజర్ సెట్ బ్యాక్ అయ్యింది. అయితే క్రూకి ఇలా జరగడం ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు ఫ్రాంక్ రూబియో అనే నాసా ఆస్ట్రోనాట్ కూడా తన స్పేస్ క్రాఫ్ట్ ఇష్యూ వల్ల 1 year స్పేస్లో ఉండి తర్వాత ఎర్త్కి రిటర్న్ వచ్చాడు. ఇంకా ఈ 4 monthsలో నాసా, బోయింగ్ అండ్ క్రూ మెంబర్స్ స్పేస్ క్రాఫ్ట్లోని ప్రాబ్లమ్స్ని స్పేస్లో టెస్ట్ చేశారు
అండ్ స్టడీ చేసి వచ్చిన డేటాని కలెక్ట్ చేసి గ్రౌండ్కి సెండ్ చేశారు. ఇంకా స్పేస్ ఎక్స్ యొక్క క్రూ9 మిషన్ సెప్టెంబర్ 24న లాంచ్ అయ్యి సెప్టెంబర్ 25న స్పేస్ స్టేషన్ చేరుకుంటుంది. బట్ క్రూ మెంబర్స్ మాత్రం నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు అక్కడే ఉండి తర్వాత ఎర్త్కి రిటర్న్ వస్తారు. అయితే ఈ 8 months లోపు ఆ క్రూ మెంబర్స్ అండ్ ఆల్రెడీ అక్కడే ఉన్న ఆస్ట్రోనాట్స్ కలిసి స్పేస్ స్టేషన్ రీసెర్చ్ అండ్ మెయింటెనెన్స్తో పాటు న్యూ వేస్లో ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి అనే ప్రాసెస్ మీద వర్క్ చేస్తారు. ఇంకా అక్కడ ప్లాంట్స్ని ఎలా గ్రో చేయాలని అండ్ స్పేస్లో ఉండటం వల్ల బాడీకి కలిగే ఎఫెక్ట్స్ మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఇంకా ఫుడ్ అండ్ హెల్త్ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఆక్సిజన్ జనరేట్ చేసే సిస్టమ్స్, వాటర్ రీసైకిల్ చేసే సిస్టమ్స్, ఇంకా ఫుడ్ అండ్ క్లాత్స్ కూడా ఉంటాయి. ఫ్రీక్వెంట్గా నాసా అండ్ పార్ట్నర్ కంట్రీస్ స్పేస్ స్టేషన్లోకి అవసరమైన ఐటమ్స్ని లాంచ్ చేస్తూ ఉంటారు. ఎర్త్తో కంపేర్ చేస్తే స్పేస్లో తక్కువ గ్రావిటీ ఉంటుంది అండ్ రేడియేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో మేజర్ ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే బోన్ డెన్సిటీ తగ్గడం, ఐసైట్ ఇష్యూస్, కళ్ళు తిరగడం, బ్రెయిన్ డ్యామేజ్ అండ్ సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తారు. అయితే ఇవి లాంగ్ టర్మ్లో చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని డీల్ చేయడం కోసం గ్రౌండ్ నుంచి డాక్టర్స్ క్రూని మానిటర్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు కమ్యూనికేట్ చేయడం కోసం అక్కడ సిస్టమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వాళ్ళు ప్రజెంట్ అక్కడే ఉన్న క్రూ8 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా లేదా ఫ్యూచర్లో అయితే స్పేస్ ఎక్స్ క్రూ9 ద్వారా ఎర్త్కి రిటర్న్ రావచ్చు. అయితే ఎర్త్కి వచ్చాక కూడా హెల్త్ కోసం కొన్ని ట్రీట్మెంట్స్ అండ్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంకా కన్క్లూజన్ చూసుకున్నట్లయితే బోయింగ్ కంపెనీ ఈ టెక్నికల్ ఇష్యూస్తో పాటు రీసెంట్గా వాళ్ళు ఫేస్ చేస్తున్న ఎయిర్లైన్ మ్యానుఫ్యాక్చరింగ్లోని డిఫెక్ట్స్ అండ్ లీగల్ బ్యాటిల్స్ని ఓవర్కమ్ చేసినట్లయితే స్పేస్ ఎక్స్ లానే బోయింగ్ కూడా ఫ్యూచర్ కమర్షియల్ స్పేస్ ప్రోగ్రామ్స్లో మేజర్ ప్లేయర్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.